పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని పెందుర్తి, సబ్బవరం, పరవాడ, పెదగంటాడ మండలాలకు చెందిన ప్రభుత్వ బడుల్లో చదువుకొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 39 మంది విద్యార్థులను జనసేన ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి శాసనసభ్యులు పంచకల రమేష్ బాబు ఘనంగా సత్కరించారు. సుజాతనగర్ దాట్ల కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమం పండగ వాతావరణంలో సాగింది. పాఠశాలలోనే చదువులమ్మవడిలో మన భవిత మార్చుకుందాం. బడి అంటే అమ్మఒడి, అది బాధల బందీ లేను గుడి. పేరెంట్తో రెడీగా ఉండాలా. అలాగే ఆర్ చైతన్య సాయి పిల్లలను ఆహుతులందరూ తమ కరతాళ ధ్వనుల ద్వారా వీళ్ళందరి కృషితో విద్యార్థులు చక్కటి ఫలితాలను సాధించారు. అలాగే ఆర్ చైతన్య సాయి అమ్మా, పిల్లలకి వాళ్ళు సాధించిన ఫలితాలకు మీ అందరి కరతాళ ధ్వనులు జోడైతే ఇక ముందు సన్మానం అందుకున్న విద్యార్థులు అందరూ కూడా ఉండండి. ఓకే, జడ్పీహెచ్ఎస్ చింతల గ్రహారం అలాగే నెక్స్ట్ సబ్బవరం మండలం నుండి 584 హై స్కూల్ కర్రీ దివ్య. చాలా కొన్ని కార్యక్రమాలు చాలా సంతృప్తినిచ్చే కార్యక్రమాలు ఉంటాయి. మరి ముఖ్యంగా ఈరోజు ఎవరైతే పెందుర్తి నియోజకవర్గంలో 10th క్లాస్ టాపర్స్ ఉన్నారో బ్రహ్మాండమైన మార్కుల్లో 600కి 592 నుంచి స్టార్ట్ అయ్యి 94, 85, 84, 87 ఆ ర్యాంకుల్లో 587 వరకు 94 మధ్యలో టాపర్స్ అందరూ కూడా 39 మంది పెందుర్తి నియోజకవర్గంలో విద్యార్థులు ఉంటే వాళ్ళందరినీ పిలిచి అభినందించడం జరిగింది. ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన ఫలితాలు. ఎంకరేజ్ చేసిన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పడిన తపన ఈ మా నియోజకవర్గంలో 84% 10th ఉత్తీర్ణతతో పాటు బ్రహ్మాండమైన టాపర్స్గా నిలిచిన వీళ్ళందరూ కూడా ధన్యులు. వారి తల్లిదండ్రులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. వాళ్ళకి విద్యను బోధించిన ఉపాధ్యాయులు కానీ హెడ్ మాస్టర్స్ని కానీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. వచ్చే సంవత్సరానికల్లా ఇది 3 ఇంతలు అవ్వాలా. ఏదైతే డ్రాప్ అవుట్స్ ఉన్నాయో వాటిని అరికట్టాలా. మాకు ఏదైతే లోకేష్ గారు బాధ్యతలు చెప్పారో 10% ప్రతి స్కూల్లో ఇంక్రీజ్ అవ్వాలా, విద్యార్థులు పెరగాలన్నారో చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధిగా ఆ కార్యక్రమాన్ని కూడా మేము భుజాన వేసుకున్నాం. ఇదంతా ప్రభుత్వ విద్య కోసం ఎంతో ఖర్చు పెడతా ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా మా పేరెంట్స్ని, మా పిల్లల తల్లిదండ్రులందరినీ కూడా కోరటం జరిగింది. మనస్ఫూర్తిగా ఈ ర్యాంకర్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తాం. ఇండియన్ కాలేజ్ పిల్లలకి విద్యార్థులు పడలేదు సార్, ఎప్పుడు తప్పకుండా పడుతుందండి. అది కూడా మాట్లాడుతూ ఉన్నాం, వర్షం చేస్తూ ఉన్నాం. తప్పకుండా అతి కొద్ది రోజుల్లో, రాబోయే రోజుల్లో అది కూడా